జరగకపోయినా జరిగిందని చెప్పి మనం చెప్తే డెఫినెట్ గా ఆటోమేటిక్ జరుగుతుంది గురించి. కొంచెం చిన్న చిన్న విషయాలు నేను నెగిటివ్ అనుకున్నాం అనుకుంటే నెగిటివ్ జరుగుతుంది. లైఫ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు నెగిటివ్ ఉంటుంది. సో అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్ గా జరగకపోయినా జరిగిందని చెప్పి గట్టిగా మనం కానీ అనుకుంటే పాజిటివ్ మాటలు కానీ బయటకు కానీ వస్తే డెఫినెట్ గా ఆటోమేటిక్ గా మనకి అదే జరుగుతుంది. సో అది కొంచెం ఫాలో అవుతున్నాను గురించి నేను కూడా, అండ్ నా టీం కూడా ఫాలో అవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ గురించి. థ్యాంక్స్. ఆంధ్ర సర్వసం బిగ్ క్లాస్ అండి అర్థం అది. ఎక్సలెంట్. ఇది రియల్ అనమాట. మనం ఏది తెలిస్తే దేవుడు అది ఇస్తాడు మనకి అన్నట్టుగా. నెగిటివ్ అనకూడదు, పాజిటివ్ మనం మాట్లాడుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం పొద్దున్నే జూమ్ కూడా దేనికోసం అంటే ఉదయం పొద్దున్నే జూమ్లో మనం 5:45కి వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వీడియో కెమెరా లాంచ్ చేసుకొని చాలా మంది చూస్తూ వింటూ చాలా మంది అక్క చెల్లెళ్ళు కూడా చాలా ప్రయాసపడి వింటున్నారు. దేనికోసం అంటే మన జీవితాలు మారుతాయి, మన పిల్లల జీవితాలు బంగారు భవిష్యత్తు వచ్చిందని చెప్పేసి ఒక డ్రీమ్తో చేస్తున్నాం అండి ప్రతి ఒక్కళ్ళు కూడా. అప్పుడు ఎలా ఉండాలి మన మైండ్ సెట్? మన ఇప్పుడు పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు చదువుకుంటా వెళ్ళి వచ్చారు, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది టెన్నుడితో. ప్రతి ఒక్కళ్ళు కూడా పాస్ అవుతారు, మా పిల్లలు పాస్ అవుతారు, మా పిల్లలకి పర్సంటేజ్ 90% వచ్చింది, 100% వచ్చింది అనేది చెప్పకూడదు తప్ప మా పిల్లలు వేరే కారణం అనుకోకూడదు అన్నమాట. క్యాన్సిల్ క్యాన్సిల్ మన అన్నమాట కూడా అనకూడదు అన్నమాట. అట్లానే ఈరోజు సేఫ్ షాప్లో ప్రతి ఒక్కళ్ళు మన డౌన్లైన్స్ కూడా నాకు వాళ్ళు నా మాట వింటలేదు, వీళ్ళు నా మాట వింటలేదు, వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు అని చెప్పేసి దయచేసి మాత్రం మీ అందరికీ నమస్కారం చేసి చెబుతున్నాయా, ఎవరు మాట్లాడుకోబాకండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు నోరు తెరిస్తే కొంతమంది ఎంట ఉంటారు నిజంగానే మదర్ సార్ అన్నట్టుగా. దయచేసి ఆ మాట మాత్రం అనవద్దు. ఎందుకోసం అంటే ఇక్కడ ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు మాట్లాడి వాళ్ళు మనకి సపోర్ట్ చేసి వాళ్ళు చేస్తే వెళ్ళని గుడ్ వాళ్ళతో కలిసి నడవండి. లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడుకునే కన్నా వాళ్ళ గురించి మాట్లాడుకునే టైం వేస్ట్. నువ్వు బాధపడి నువ్వు ఇంట్లో కూర్చొని కుంగిపోయే కన్నా ఆ టైంని కొత్త వాళ్ళ మీద మనం టైం కట్టేస్తే వాళ్ళు లీడర్లుగా తయారవుతారు. నీ సక్సెస్ నేను మాట్లాడిచ్చిద్దన్నమాట. ఒకవేళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ మనం సేఫ్ అవ్వరే బిజినెస్ ఎలాంటి బిజినెస్ అంటే అద్దం లాంటి బిజినెస్ అన్నమాట. మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు చూస్తుంటారు ఇక్కడ. డౌన్ లైన్ చూస్తారు, అప్ లైన్ చూస్తారు, మన ఇంటి పక్కల కూడా చూస్తారు. ఇతను పొద్దున్నే బ్యాగ్ వేసుకుని పోతున్నాడు, సాయంత్రం దాకా ఏం చేసి వస్తున్నాడు, ఇతనిలో మార్పు లేదా అంటారు. మనం ఏం చేయాలంటే బిజినెస్ లో వర్క్ చేసుకుంటూ చెక్స్ పరంగా తీసుకుంటూ అచీవ్మెంట్లు కూడా తీసుకుంటూ ఉండాలి. నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఆటో వేసుకుని వెళ్తున్నప్పుడు మా ఇంటి పక్క వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడారు. వేరే వాళ్ళ మాటలు విని నా జీవితం పాడు చేసుకుంటే అక్కడే పడైపోయేది. అన్న వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళ ముందు నేను కారు కొనుక్కున్నాను. ఈరోజు కారు తీసుకొని కారు తోలుకుంటూ 2 సంవత్సరాల పైన అయిపోతుంది. 2.5 సంవత్సరాలు అవుతుంది నేను కారు కొని. నిజంగా ఈరోజు నేను కారు తప్ప నేను బైక్ వాడబుద్ధి కావట్లా. ఆ, వాళ్ళందరూ బైక్ మీద తిరుగుతున్నారు, అలానే కూర్చుంటున్నారు గోడల కాడ. అయ్యే మాటలు, వాళ్ళ జీవితాలు మాటలు మాట్లాడుకునే మాటలుగానే ఉన్నాయి. కానీ మ్యాచింగ్ యాక్షన్ చేసిన వాడి పరిస్థితి ఎలా ఉందంటే యాపిల్ ల్యాప్టాప్ వాడుతున్నాం, యాపిల్ ఫోన్ వాడుతున్నాం, ఈరోజు లైఫ్లో ఎట్లా ఉండలేవు. నన్ను అన్నారు స్టార్టింగ్లో, మేము డిగ్రీలు చదువుకున్నాము అన్నా, మేము చాలా ట్రై చేసి మేము చేయలేకపోయామన్నా, నువ్వు చదువుకోలేదు కదా నువ్వు ఏడ చేస్తావన్నా అని చెప్పి అన్నారు. మన కళ్ళ ముందు వారానికి 2 లక్షలు తీసుకున్న నరేష్ మౌర్య పడుతున్నాం, వారానికి 4 లక్షలు తీసుకున్న పెద్దింటి శ్రీనివాస మౌర్య పడుతున్నాడు, వారానికి 8 లక్షలు తీసుకున్న నర్సీ అగర్వాల్ మౌర్య పడుతున్నాడు. వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు బిజినెస్ లో పవర్. మన కళతో చూస్తున్నాం కదా సార్, మనకు తెలుసుగా పవర్. దట్స్ గుడ్. చేస్తే ఎట్లా ఉండాలంటే కొడితే పగిలిపోవాలని చెప్పేసి మహేష్ బాబు సినిమాలో డైలాగ్ చెబుతారు చూసావా? సినిమాలో డైలాగులు కాదండి, రియల్గా సినిమాలో డైలాగులు మనల్ని బట్టి చెబుతారు అనమాట. కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలో ఇది అంటాడు మహేష్ బాబు ఇది డైలాగ్. అలానే చేస్తే బిజినెస్ ఎట్లా ఉండాలంటే సక్సెస్ వచ్చి పడాలి మన కాడకి. చేస్తే బిజినెస్ సక్సెస్ సక్సెస్ అయిపోయి ఉండాలా. ఏదో చేసాం కదా నామకావాస్త చేస్తే కదా బిజినెస్. పెట్టుకోవాలా, టార్గెట్ పెట్టుకోవాలా. 3 నెలల్లో టార్గెట్ వస్తుంది, ఈ టార్గెట్లో బ్యాంకాక్ టార్గెట్ వినేవాళ్ళు రా బాబు అని చెప్పి ఒక ఫ్రెషర్ లీడర్ పెట్టుకోండి, ఒక సిల్వర్ లీడర్ నేను నాకెంత ఒక 10 మంది బ్యాంకాక్ ఇవన్నీ చేపించాలని చెప్పేసి కామెంట్ పెట్టుకోండి. ఆ 3 నెలల పాటు అదే ఫోకస్ పెట్టి చేయండి. ఎందుకు కారండి? ఈ నెలలోకి నాకు ఇదిగో 20 డీటెయిల్ తక్కువ ఉన్నాయి ర్యాంక్ 3కి, నేను ర్యాంక్ 2లో ఉన్నాను. టైం ఎన్ని రోజులు ఉంది? ఇంకా టైం 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లో ఈ 20 డీటెయిల్ కంప్లీట్ అయిపోయి ర్యాంక్ 3 కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఒక గోల్ పెట్టుకోవాలి మనం ముందు. మన ముందు ఒక గమ్యం అనేది మనకి వెళ్ళేటప్పుడు రూట్ మ్యాప్ గమ్యం అనేది తెలియకపోతే ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం? ఎస్ గురు. చాలాసార్లు కూడా మావాజీ నరేష్ మావాజీ చెబుతూ ఉంటాడు అనమాట. బస్ స్టాండ్లో బస్సు ఆగి ఉంటుంది, ఆ బస్సు ఎక్కండి, టికెట్ టికెట్ అని చెప్పేసి కండక్టర్ గారు వస్తూ ఉంటారు.
యాడకి వెళ్ళాలో అని చెప్పేసి పలానా కాడకి వెళ్ళాలని చెప్పేసి టికెట్ అడిగితే ఆడ కండక్టర్ టికెట్ ఇస్తారు. ఏమోనండి ఆడకి వెళ్ళేది నాకు తెలియదండి అని చెప్పండి ఏమంటాడు, పిచ్చోడారా బాబు అంటాడు ఒక మాట, లేదా నువ్వు కింది దిగి తీసేస్తారు అంతేనా. కిందికి పైకి చూస్తాడు గురించి, కిందికి పైకి చూసి దిగు బాబు అంటాడు. అది ఫస్ట్ కిందకి పైకి చూసి దిగమంటాడు అంటున్నాడు అన్నాడు తీయాలన్నమాట. ఓకేనా, అట్లా ఉండనేది అంటూ ఉంటారు అన్నమాట. కానీ నేను చెప్తున్నా కదా, ఏం చేయాలనేది మనకు తెలిసి ఉండాలి, ఏం తీసుకోవాలని చెప్పేసి మనకు తెలిసి ఉండాలి. సేఫ్ షాప్ కంపెనీ ఎలాంటిదంటే మన కళ్ళ ముందు ఒక అంటారు కదా బంగారపు నిధి పారుతూ ఉంది. బంగారపు నిధి పారుతుందండి నిజంగా, నేను చూస్తున్నా కదా. దాన్ని గ్లాస్తో తీసుకోవాలా, లేకపోతే ఒక చెమ్ముతో తీసుకోవాలా, బకెట్తో తీసుకోవాలా, లేకపోతే మోటార్స్ లాక్కోవాలనేది మన చేతిలో ఉంటుంది. మన మహాగురుజీ వాళ్ళు ఆల్రెడీ తీసేసుకుంటున్నారు, వారానికి 2 లక్షలు 4 లక్షలు 8 లక్షలు తీసుకుంటూ ఉన్నారు. ఈ వారం మనకి ఎంత వచ్చింది, చెక్ ఎంత వచ్చింది అని చెప్పేసి చూసుకున్నప్పుడు 10,000 చెక్ వచ్చింది. అప్పుడు ఆ 2 లక్షల్లో డివైడ్ చేసుకోవాలి, అదంటే మైనస్ చేసుకోండి మనం ఎంత లాస్ అయిపోయాం అనేది. కంపెనీ వారానికి 2 లక్షలు ఇస్తా అంటే మనం 10,000 తీసుకున్నాం, అప్పుడు ఎంత లాస్ అయ్యాం అనేది మీరే ఒకసారి క్యాలిక్యులేటర్ కొట్టి చూసుకోండి. 1,90,000. ఆ, 1,90,000 1,90,000. 2 లక్షలు అయితే 1,90,000. ఆ, 10,000 ఈ వారం తీసుకున్నాం అంటే 1,90,000 మనం తీసుకోలేకపోయాం. నెక్స్ట్ వారం అన్నా తీసుకోవాలని చెప్పేసి ట్రై చేయాలి. ఓకేనా సార్, Yes. సీరియస్ తీసుకోండి. ప్లాటినం లీటర్ ఇంకెవరైనా ఉంటే మాట్లాడచ్చు, ప్లాటినం లీటర్ మాట్లాడండి. ఈలోపు నరేష్ మాల్ చేస్తారు. ప్లాటినం లీటర్ నెక్స్ట్ గోల్డ్ మాట్లాడించేది మా వారు చేసిన కమిట్మెంట్, గోల్డ్ లీటర్ కమిట్మెంట్. ప్లాటినం లీటర్లు ఎవరైనా సరే నేను ఏం మాట్లాడను, మీరు ప్లాటినం షో అయిందంటే మాట్లాడచ్చు. మా వారు జయ చేస్తారు. గురుజీ, జయ గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గురుజీ. గురుజీ వర్క్ చేస్తూనే ఉంటున్నాం గురుజీ, కాకపోతే రిజల్ట్ ఎక్కువ స్లోగా ఉంది గురుజీ. చేస్తాం గురుజీ ఖచ్చితంగా. వాచ్ వినడానికి కూడా ట్రై చేస్తున్నాం గురుజీ. ఓకే, కృష్ణ సార్ కోసం బిగ్ క్లాప్స్. గురుజీ నెక్స్ట్ మాట్లాడండి సార్, చెప్పండి. ఓకే ఓకే గురుజీ, థ్యాంక్ యూ. ఓకే సార్, వాచ్ విన్నర్ కాదు అనుకుంటే మీరు టార్గెట్ కూడా విన్ అవుతారు, గట్టి చేయండి. ఓకేనా, ఓకే గురుజీ, ఓకే గురుజీ. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ అండి ఇంకెవరైనా మాట్లాడచ్చు, ప్లాటినం లీటర్లు ఉన్నవారు. మారుతి గుడ్ మార్నింగ్ మారుతి, జూమ్ పైన అందరికి గుడ్ మార్నింగ్ మారుతి. మారుతి పొద్దున్నే మంచి వీడియో పెట్టారు మారుతి, నరేష్ మా గురించి చాలా బూమ్స్ నుంచి వచ్చినాయి మారుతి. నరేష్ మా గురించి వీడియో చూస్తే అదే విధంగా మారుతి ఖచ్చితంగా మారుతి వర్క్ చేస్తాం మారుతి, చేసి 100% పేరు నిలబెట్టుకుంటాం మారుతి. షేక్ షాప్ లో డైమండ్ ఎంత అవకాశం ఇచ్చినందుకు. సరే, ఇంకొకరికి అవకాశం ఉంది, మాట్లాడండి. మా ఊరు చూస్ చేస్తున్నారు, ఎవరికైనా ఒక్కళ్ళకి అవకాశం ఉందండి, మాట్లాడండి. అదర్ సార్ మ్యూజిక్ రెడీ చేసుకోండి. ఎవరైనా మాట్లాడచ్చు, ప్లాటినం లీటర్లు ఎవరైనా మాట్లాడచ్చు. Yes. ప్లాటినం కాదు వాళ్ళు మాట్లాడలేకపోతున్నా అంటే ఫ్రెషర్ మాట్లాడచ్చు అండి, మీకు ఫీలింగ్ చెప్పొచ్చు. ఒక్కళ్ళకి ఇద్దరికి అవకాశం ఉంది, ఎవరైనా మాట్లాడచ్చు. ఎంత స్పీడ్ చేసుకుంటే డైమండ్ అయిపోతారు. మన బిజినెస్ మాట్లాడే బిజినెస్ అన్నమాట, మాట్లాడితే డైమండ్ అవుతాం. కస్తూరయ్య గారు మాట్లాడండి, నాయుడుపేట నుంచి. కస్తూరయ్య సార్. సరే, అవకాశం వాళ్ళకి వెళ్ళగలిగే మా టీంకి తెచ్చుకుంటాం అని చెప్పేసి మేడం. గుడ్ గురుజీ. సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. నా పేరు వెంకటయ్య గురుజీ, ఓకే వెంకటయ్య గారు, సిద్ధాంత్ గురించి మాట్లాడుతున్నా. ఓకే సూపర్. చూడండి ప్రతిరోజు వస్తున్నారు కదా జూమ్కి. ఇందా చెప్పే కదా, మనకన్నా చిన్నవాళ్ళు డైమండ్స్ అయిపోయి వారానికి 2 లక్షలు తీసుకున్నారు, మనకన్నా పెద్ద వయసు ఉన్న వాళ్ళు డైమండ్ అయ్యి వారానికి 2 లక్షలు తీసుకున్నారు. మరి మనం ఎందుకు తీసుకోకూడదు కమిట్మెంట్ అంటే ఒకటే సార్, ఉదయం పొద్దున్నే జూమ్కి వచ్చేసి మళ్ళీ రేపు పొద్దున్నే జూమ్కి రావడం కాదు, మధ్యలో కొంచెం వర్క్ ఉండేది, ఆ వర్క్ చేయాలి ప్రతి ఒక్కళ్ళం కూడా.